హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్ జైస్వాల్. అయితే ఈరోజు ఈ వీడియోలో మిమ్మల్ని కొన్ని షార్ట్స్ వైరల్స్ అవుతున్నాయి చాలామంది. సో కొన్ని విషయాలు ఎలా అప్లోడ్ చేయాలి అంటే షార్ట్ వీడియో మానిటైజేషన్ చాలామంది అవ్వదు. సో ఎందుకు అవ్వట్లేదు, చాలామంది ఏమనుకుంటారు అంటే అందరి వీడియోలు ఏదో నార్మల్గా చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ వచ్చేసి వైరల్ అవుతున్నాయి, నా వీడియోలు ఎందుకు వైరల్ అవ్వట్లేదు, ఏం చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏం థంబ్నెయిల్స్ పెట్టాలి, అప్లోడ్ చేసినప్పుడు ఎంత కంటెంట్ అనేది మనం తీసుకోవాలి, ఎంత లెంత్ అనేది మనం యూజ్ చేయాలి, సో ఎలా చేస్తే మనం షార్ట్స్ అనేవి వైరల్ అవుతాయి, సో ఎలాంటి మిలియన్ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, అవన్నీ ఈ ఛానల్లో మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న వీడియో ఎగ్జాంపుల్ నేనైతే అప్లోడ్ చేస్తుంటాను. అయితే ఇప్పుడు ఒక చిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. మా పాప కూడా అప్పుడప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో హాయ్ బలు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే అసలే దయచేసి మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎటువంటి మిస్ కాకుండా. ఒక షార్ట్ వీడియో ఎంత లెంత్, ఎంత కంటెంట్, ఏంటి థంబ్నెయిల్, ప్లస్ దాని మీద ఏమైనా టెక్స్ట్స్ అవన్నీ ఎలా రాయాలనేది ఈ వీడియోలో మిమ్మల్ని క్లుప్తంగా వివరిస్తాను. సో మీరు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి కింద బెల్ గంటను నొక్కి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ప్లస్ చాలా నేను షార్ట్స్ అయితే నేను లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీరు నా కంటెంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక రిఫరెన్స్గా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫుల్ వీడియో నేనైతే ఎలా అయితే అప్లోడ్ చేశానో నా యూట్యూబ్ షార్ట్స్కి, దానికి ఎలా అయితే వ్యూస్ వచ్చాయో మీకైతే చెప్తాను. సో ఇప్పుడు నేను చూపించబోయే మొత్తం మీరు జాగ్రత్తగా గమనించండి. నేను స్క్రీన్ మీద అన్నీ మిమ్మల్ని డీటెయిల్స్గా చూపిస్తాను. సో అలాంటప్పుడు మీరు కూడా మీ వీడియోస్ని వైరల్ చేసుకోవచ్చు, చాలా మిలియన్స్ వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు. చాలామంది అదే ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామందికి వ్యూస్ వస్తున్నాయి, ఎవరో చేసిన వ్యూస్ వచ్చేస్తున్నాయి, మానిటైజేషన్ వచ్చేస్తున్నాయి. కొంతమంది అయితే డైరెక్ట్గా డబ్బులు చూపించి నేను ఫస్ట్ శాలరీ అంటే నా ఫస్ట్ జీతం, నా ఫస్ట్ ఎర్నింగ్ యూట్యూబ్ నుండి ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్తుంటారు. ఎందుకంటే మనం చాలా కష్టపడ్డ తర్వాత కూడా మనకు అటువంటి రావు. కానీ నేను ఇందులో కొన్ని కంటెంట్స్ చెప్తాను. సో అది మేబీ ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్గా చేస్తున్నాను. కాకపోతే లాస్ట్ 6 months నుండి యాక్టివ్గా చేస్తున్నాను. యాక్టివ్గా చేయడం వల్ల ఇప్పటికైతే నా కొన్ని ఇప్పుడు అంటే 50,000, 1 lakh, ఇప్పుడైతే టోటల్గా వచ్చేసి నాది 5 lakhs వ్యూస్ అయితే వచ్చాయి ఈ 6 monthsలో. నేను కాకపోతే నా కొత్త ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటూ నేను ఎటువంటి వీడియోలు యూజ్ చేస్తున్నాను, ఎటువంటి కంటెంట్ యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి నేను తెలుగు, హిందీ, కన్నడ చేస్తుంటాను. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి ఆ ఏరియాని బట్టి కూడా కొన్ని వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి. సో నేను గమనించింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ముందుగా నేను హిందీ వీడియోస్, ఎందుకంటే నా ఫ్యామిలీ హిందీ బ్యాక్గ్రౌండ్, సో హిందీ వీడియోస్ అయితే నేను ఫస్ట్గా చేశాను. కానీ దానికి అంత వ్యూస్ రాకపోవడము, తర్వాత కొన్ని రోజులు వదిలేశాను, అసలు వస్తాయా రేవా అలా అన్నప్పుడు మా విలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని విలేజ్ వీడియోస్ కూడా చేశాను. విలేజ్ వీడియోస్ చేసినప్పుడు కొన్ని ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి, అంటే మన ఫోక్ సాంగ్స్ అవన్నీ చేయడం వల్ల. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాము, మనం ఎప్పుడైతే లొకేషన్ అని పెడుతుంటాం, ఇక్కడ మీకు కొన్ని విషయాలు మీరు బాగా గమనించాలి. మీరు ఎక్కడైతే వీడియో చేశారో ఎక్కడ వీడియో చేసిన ఆ ఏరియాని బట్టి ఆ లొకేషన్ అయితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, అయితే ఆ లొకేషన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నప్పుడు హైదరాబాద్ అని పెడతాను. హైదరాబాద్ అంటే ఇక్కడి జనాలకు, అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే బాగా అది ఆడియన్స్కి అయితే వెళ్తుంది. అటువంటిప్పుడు అక్కడ వ్యూస్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మీరు పబ్లిష్ చేసే ముందు అన్లిస్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా పబ్లిక్ అని చేసేసుకుంటే అది నోటిఫికేషన్ అనేది వెళ్ళదు. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు ఇప్పటివరకు, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళాలి అంటే ఇటువంటివి, అంటే ప్రతి ఒక కంటెంట్ గురించి మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు నేను జాగ్రత్తగా గమనించండి. నేను మీకు స్క్రీన్ పైన ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ థంబ్నెయిల్ పెట్టుకోవాలి, ప్లస్ ఎన్ని సెకండ్ల వీడియో ఉండాలి, ప్లస్ అది ఎలా అన్లిస్ట్ చేయాలి, ఆ తర్వాత లిస్టెడ్ ఎట్లా చేయాలి, దాంతో పబ్లిక్ ఎప్పుడు చేయాలి, మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ అయితే మనం చేస్తుంటాం కదా, ఈ వీడియోస్ చేసుకున్నప్పుడు మనకు ఒక టైమింగ్ ఉంటుంది. ఇది కూడా నేను గమనించాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ చేస్తున్నాను, 3-4 months నుండే బాగా యాక్టివ్గా ఉన్నాను.
కాబట్టి ఇంకోటి నేను గమనించిందంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. టైమింగ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేస్తారు, సో నేను ఎప్పుడంటే అప్పుడు పోస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే పోస్ట్ చేసేవాడిని, ఇప్పుడు వీడియో చేశాను వెంబడే పోస్ట్ చేసేసాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసేవాడిని వెంబడే పోస్ట్ చేసేవాడిని. దానివల్ల కూడా మనకు కొన్ని వ్యూస్ రాకపోవడం నేను గమనించాను. అయితే నేను గమనించింది ఏంటంటే కొన్నిసార్లు నేను మార్నింగ్ 3:30 నుండి 5:30 వరకు కొన్ని లోడ్ చేశాను. అటువంటిప్పుడు కొన్ని అడిషనల్గా వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నేను నైట్ 6:37 నుండి నైట్ 9 o'clock వరకు ఒకటి లోడ్ చేశాను. ఎందుకంటే ఆ లోడ్ చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే టైమింగ్ని బట్టి, ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే చాలా మందికి వ్యూస్ చాలా ఎక్కువ వచ్చేసాయి. నేను ఒక వీడియోస్ 50,000 రీసెంట్గా 50,000K 20,000K 30,000K అనేది నాకు స్టార్ట్ అయ్యాయి. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఇలా టైమింగ్ని బట్టి అంటే మనం ఇప్పుడు జాగ్రత్త మనం కామన్గా నా ఎక్స్పీరియన్స్ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఆఫీస్ నుండి రాగానే మొబైల్ తీసుకోవడము, బ్రేక్ టైంలో మొబైల్ తీసుకోవడంలో నేను 3 టైంలు అయితే నేను మీకు రికమెండ్ చేయగలను మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యూవర్స్కి. అధికంగా అంటే తెలుగు రాష్ట్రంలో యూట్యూబ్ కొత్తగా వచ్చిన వాళ్ళ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి మీరు స్టార్టింగ్గా ఒక చిన్న వీడియోని అప్లోడ్ చేసి దాన్ని ఏ టైంలో అప్లోడ్ చేయాలి, మీరు ఒక 4-5 వీడియోస్ కొన్ని టైమింగ్స్ పెట్టుకోండి. ఎందుకంటే నేను గమనించింది అంటే ఈవినింగ్ 6:30 to 7:30 8 లోపు అయితే మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా. ఎందుకంటే చాలామంది ఆఫీస్ నుండి రాగానే ఈ రోజుల్లో నార్మల్గా వీడియో షార్ట్స్ చూస్తూ ఉంటారు. అప్పుడు మన ట్రెండింగ్ అంటే మన ఆడియన్స్కి బాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మన వీడియో. సో అలా వెళ్ళిపోయినప్పుడు మనకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని వ్యూస్ను బట్టి మన వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి, వాచ్ అవర్స్ ప్లస్ వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏంటంటే 3,000 అంటే 1,000 మినిమం సబ్స్క్రైబర్స్ ప్లస్ 3,000 అవర్స్ 3,000 అవర్స్ అండ్ 5 million అండ్ 10 million 5 million 10 షార్ట్స్కి అయితే 10 million వ్యూస్ అయితే ఉండాలి. అప్పుడే మనం మానిటైజేషన్ కింద ఎలిజిబుల్. చాలామంది అంటారు, నాకు కూడా అంటారు, ఏంటి బాగా వీడియోస్ చేస్తున్నావు, నీ వైరల్ అయ్యాయి, ఎన్ని డబ్బులు సంపాదించావు. సర్లే సంపాదిస్తాం, మన వీడియోలు కూడా లక్కీలీ ఇప్పుడైతే నేను గ్రో అవుతున్నాను. సో ఈ గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అయితే మీరు వీడియో అయితే ఏదైతే అప్లోడ్ చేస్తారో దాని టైమింగ్ వచ్చేసి మీరు బాగా గమనించాలి. నేను గమనించింది ఏంటంటే ఈవినింగ్ 6:30 7 o'clock చేసిన వీడియోస్ ప్లస్ మార్నింగ్ 4:35 నుండి 7 వరకు 6:30 7 వరకు లోడ్ చేసిన వీడియోలు, ఆఫ్టర్నూన్ 12:30 1 వరకు అప్లోడ్ చేసిన వీడియోలు అనేవి నావి బాగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఆ టైంలోనే నేను గమనించింది అంటే చాలామంది మొబైల్లో బిజీగా ఉంటారు అండ్ షార్ట్స్ అన్ని చూస్తుంటారు. కాబట్టి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి తప్పకుండా. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వ్యూస్ అనేవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ ఏంటంటే కొన్ని వాళ్ళు ఇచ్చేస్తుంటారు అనమాట, కొన్ని ఫిల్టరైజేషన్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే మనం ఫేస్బుక్లో ఎవడో అప్లోడ్ చేసిన దానికి ప్లస్ మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినటువంటి వీటితో అవి తీసుకొని కాపీ చేయడం వల్ల కాపీ రైట్స్ అనేవి రావడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ని వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయండి. అంటే మీ ఓన్ వాయిస్ కానీ లేదంటే మీరు ఓన్గా ఏదైనా ఫన్నీ వీడియోస్ ఎక్కడైనా షూట్ చేసినవి కానీ ఎవరిదైనా రిమిక్స్ చేస్తున్నా మీరు మీ డైరెక్ట్గా యూట్యూబ్లో వెళ్ళి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీరు షార్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తుంటే మాత్రం బాగా వైరల్ అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ మీరు ఏవైతే ఫేస్బుక్ అవి కంటెంట్ ఉంటే చాలా తక్కువ ఆప్షన్ ఉంటుంది మీకు వైరల్ అవ్వడానికి. సో ఈ చిన్న చిట్కాలే చాలామందికి తెలియదు, అంటే నాకు కూడా ముందుగా తెలియదు. నేను 1 by 1 నేర్చుకున్నాను అనమాట. ఈ టైమింగ్ అనడం కానీ, మన కంటెంట్ కానీ, మన ఏ రాష్ట్రంలో ఉన్నాం, మన లొకేషన్ కానీ, ప్లస్ అది అన్లిస్టెడ్, పబ్లిక్ ఎప్పుడు చేయాలి, పబ్లిష్ ఎప్పుడు చేయాలి. ఇంకోటి మనకు ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు సపోజ్ ఈ టైం దొరికింది, ఇప్పుడు నేను వీడియో చేసేసాను, కానీ నేను ఆ వీడియోని రాత్రి 3:30 4 గంటలకు నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నాకేంటి టైం ఉండదు, అంటే నేను మేల్కొని ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను షెడ్యూల్ పెట్టుకుంటాను. అక్కడ షెడ్యూల్ ఆప్షన్ అయితే మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే అక్కడ చిన్న షెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ షెడ్యూల్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ షెడ్యూల్ ఆప్షన్లో మనం టైం సెలెక్ట్ చేసుకుని మనం పోస్ట్ చేసి పడేస్తే అది నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 4:30కి ఆటోమేటిక్గా అనేది పోస్ట్ అవుతుంది. అప్పుడు ఇది ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో మీకు అంటే ప్రాక్టికల్గా చూపిస్తాను. చూసిన తర్వాత మీరు రివ్యూ చేసి నాకు అనేది రెస్పాన్స్, నా కమెంట్స్ అయితే ఇవ్వండి. ఇది కూడా చాలా మందికి అంత బేసిక్ చెప్తున్నాడు, అది మీకు తెలియవచ్చు, నాకు తెలియకపోవచ్చు, లేకపోతే నాకు తెలిసిన మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని షేర్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చిందో ఈ వీడియోలో కూడా మీరు కింద కామెంట్ పెట్టండి. సో దానివల్ల ఇంకా నేను నేర్చుకోగలుగుతాను. లేదంటే ఏంటి డిస్కషన్ చేస్తేనే మనం ఒకరికి మన ఎక్స్పీరియన్స్ తెలియజేసి మన కొన్ని హింట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుండి కూడా మనం నేర్చుకోవచ్చు, మన నుండి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మీకు ఇక్కడ స్క్రీన్లో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను, మీరు చూడండి.
మరొక అధికారం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి, ఇది అయితే నా సర్వలాక్స్ జైస్వాల్ అని నా అఫీషియల్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు. సో ఇక్కడికైతే మీరు వెళ్తే మీరు చూడండి, నా వీడియో వచ్చేసి ఇప్పటికి 1.94 KS. ఓకే, సర్వలాక్స్ జైస్వాల్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ యూ ఆప్షన్ ఉంది కదా, మన ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సర్వలాక్స్ జైస్వాల్ అఫీషియల్ అనేది నా ఛానల్ అయితే ఓపెన్ అయింది. నేను ఇంతకుముందు ఇక్కడ మీరు వెళ్తే కిందికి వెళ్తే మాత్రం ఇక్కడ యువర్ వీడియోస్ అనేవి ఉన్నాయి. యువర్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీ అన్ని షార్ట్స్ ప్లస్ వీడియోస్ అన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నాకు వీడియో 12K మీరు చూడొచ్చు. 12, 15, 30, 600, 700 వచ్చాయి. అలా వచ్చినప్పుడు నేను కొన్ని ఆలోచించాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు కంటెంట్ చెప్పినప్పుడు పెట్టాను కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ వీడియో అయితే ఉందో నాకు ఆల్మోస్ట్ వచ్చేసి ఈ జస్ట్ 8 days అలా అవుతుంది. ఫాస్ట్ 48 hours నాకు 20,000 ప్లస్. ఇంకా దీన్ని స్క్రోల్ చేస్తుంటే ఇంకా వీడియో చూడండి 255 ఉంది. ఇది ఇంకా వైరల్లోనే ఉందన్నమాట, ట్రెండింగ్లోనే. ఇప్పుడు 255కి వచ్చేసింది, 1.5K లైక్. సో దీన్ని ఇంతమంది రిమిక్స్ చేశారనమాట నాకు కింద. సో వాళ్ళు కూడా రిమిక్స్ చేయాలి, ఎందుకంటే నేను ఆప్షన్ అయితే రిమిక్స్ ఆప్షన్ ఇచ్చాను, మీకు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. సో 256 ఇంకోసారి మీరు ఇలా రిఫ్రెష్ చేస్తూ ఉంటే చూడు 1.5 lakhs 100 సబ్స్క్రైబ్స్ దగ్గర నాకు ఈ వీడియోకి అయితే వచ్చాయి. సో ఈ తర్వాత మీకు చూపిస్తాను మీరు ఎలా వెళ్ళాలి అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వెళ్ళిన తర్వాత ప్లస్ ఐకాన్ నొక్కిన తర్వాత మీకు ఇలా వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సపరేట్గా పైన ఆప్షన్ ఉంది కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ అని చేసుకోవడానికి. సో బ్యాక్ ఫ్రంట్ అనేది మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ ఇప్పుడు ఏదైతే 1 ఉందో ఇక్కడ 2 చేస్తే ఏమవుతుందంటే వీడియో వాయిస్ అనేది మీకు తొందరగా మీకు అలవాటు అవ్వకపోతే ఏదైనా రిమిక్స్ వీడియో చేస్తుంటే మీరు చిన్నగా 2 కానీ 3 కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు చిన్నగా వాయిస్ చేసినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది స్పీడ్గా అయితే వచ్చేస్తుంది. సో అలాగే మీరు ఇప్పుడు 2లో పెట్టుకున్నాను. ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత మీరు వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టైమింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. అంటే వీడియో చేయగానే వెంబడే మనకు సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే టైం ఐకాన్ మీద క్లిక్ చేస్తే 3 seconds 10 seconds 20 seconds అంత టైం మనకు ఉంటుంది. ఆటలోపు మనం అక్కడ కెమెరా పెట్టేసి మనం స్టార్ట్ చేయొచ్చు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ 3 seconds చేసుకున్నాను. ఇప్పుడు తీసుకొని నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, గ్రీన్ స్క్రీన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఆప్షన్స్ని మనం ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ప్రజెంట్ నన్ను తీసుకున్నాను. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్స్ అన్న తీసుకున్న తర్వాత మీరు వీడియో అయితే ఆన్ చేశాను. చూడండి, వీడియో బ్యాక్గ్రౌండ్ అవన్నీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బేస్డ్ ఆన్ క్వాలిటీ కూడా మనం ఇది ప్లస్ ఇక్కడ ఇదంతా వీడియో చేసిన తర్వాత మీరు పైన చూడొచ్చు ఒక సౌండ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఆ సౌండ్ అని యాడ్ సౌండ్ అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేస్తే కొన్ని సౌండ్స్ ఆల్రెడీ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా వీడియో చేసి. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్నకు ప్రేమతో అని మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎప్పటికీ ఇటువంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నాన్నకు ప్రేమతో చేసి సర్చ్ చేసిన తర్వాత సాంగ్స్ అయితే వచ్చాయి. ఇందులో వచ్చేసి మీరు ఆ సాంగ్స్ మీద సెలెక్ట్ చేస్తే సాంగ్ అనేది మనకు ప్లే అవుతుంది. ప్లస్ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి ఆ సాంగ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో అటువంటిప్పుడు మీరు ఈ వీడియోని ఆ సాంగ్ని పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఇంకోటి పైన ఉంది కదా మీరు చూడొచ్చు 15 seconds 20 seconds అని. సో ఇప్పుడు వీడియో అయితే నేను చేశాను. ఈ వీడియోలో చాలామందికి డౌట్ ఏంటంటే దీన్ని ఎలా మనం 30 seconds చేయాలి, ఎలా 50 seconds చేయాలి, ఏ వీడియో అయితే మీకు వైరల్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ పైన ఉంది చూడండి 51 seconds 5 seconds 51 seconds అలా మీరు 30 seconds మ్యాక్సిమం వీడియోస్ అయితే బాగా వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ మ్యాక్సిమం 59 seconds చేసిన వీడియోలే మీకు యూట్యూబ్ షార్ట్స్ వీడియో లాగా తీసుకుంటుంది. ప్లస్ ఇక్కడ నేను అది ఏ అంటే మన అక్షరం ఉంది కదా ఇక్కడ బ్యాక్ వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది జస్ట్ ప్లస్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు కావాల్సినవి అయితే రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది తర్వాత ఇప్పుడు ప్లస్ ఇప్పుడు ఓకే బటన్ ఉంది కదా, దీన్ని నొక్కిన తర్వాత పైన టెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది. ఆ టెక్స్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఈ కంటెంట్ అంటే వీడియో మీద చాలామంది రాస్తూ ఉంటారు. సో ఆ వీడియో మీద అయితే మీరు రాయొచ్చు. లైక్ నాన్నకు ప్రేమతో ఇంగ్లీష్లో కావాల్స్తే ఇంగ్లీష్లో, లేదు నేను అంటే తెలుగులో రాయాలనుకుంటే మేము ఇక్కడ కీబోర్డ్ మార్చుకోవడము, దానికి ఏదంటే ఎమోజీస్ పెట్టడము, ఇలాంటివి అయితే మనం చేస్తే చాలా వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను తెలుగులో మార్చుకుంటున్నాను. తెలుగులో మార్చుకొని మీరు నాన్నకు ప్రేమతో అని ఇలాంటివి చేస్తూ మీకు కావాల్సిన కలర్స్ అవి అయితే ఇక్కడ మనం మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది నేను ఇలా కంటెంట్ తీసుకొని డన్ అని నొక్కి ఇక్కడ దాన్ని ఎక్కడ కావాలో అక్కడ మనం దాని చేత్తోనే ట్రాక్ చేసుకొని అయితే మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది మనకి. ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ వీడియో అయితే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ వీడియో మనం అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం, యాడ్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆప్షన్స్ ఫిల్టర్స్ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫిల్టర్ ఆప్షన్స్ అన్నీ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ కరెంట్లీ అయితే నేను జస్ట్ యాడ్ మన కొట్టేసి ఇప్పుడు మీరు ఇంకోటి ఉంది పైన మనకి ఏదైతే మార్క్ ఉంది కదా, పైన మార్క్లో వచ్చేసి మీరు ఈ సౌండ్ యువర్ ఆడియో ప్లస్ మ్యూజిక్ ఆడియో మీరు ఏది మనకు ఆడియో కావాలనుకుంటున్నారో ఆ ఆడియోలోకి వెళ్ళి మనదైతే మనం సెట్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం ముందుకి వెళ్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కాను. నేను నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో యాడ్ డీటెయిల్స్ అంటే మీరు చూడండి, ఇప్పుడు పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే మనకు వీడియో వచ్చిన తర్వాత చాలామందికి బై డిఫాల్ట్గా ఏదో ఒకటి థంబ్నెయిల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం థంబ్నెయిల్ వచ్చేసి మనం అక్కడ డ్రాగ్ చేసుకొని మీకు ఏది సూటబుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఏది ఉంటుంది, అయితే జనాలు చూడంగానే ఈ వీడియో ఏంటనే ఓపెన్ చేసుకుంటాం దాన్ని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి క్యాప్షన్ అయితే నేను ఇస్తున్నాను, టైటిల్. ఈ టైటిల్ అనేది మనం చాలా జాగ్రత్తగా ట్రెండింగ్లో ఉన్న టైటిల్ ప్లస్ మనకు చాలామంది దేన్నైతే సెర్చ్ చేస్తారో, ఏ వీడియోలు బాగా చూస్తుంటారో, ఈ ప్రజెంట్ ట్రెండింగ్ ఏమి నడుస్తుంది మన దేశంలో అటువంటివి పెడితే మాత్రం, ఎందుకంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ట్రెండింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి కాబట్టి దాన్ని మన వీడియో కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బంగ్లాదేశ్ అని ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మారణహోమం కావడం జరుగుతుంది. సో చాలా హిందువులపైన వాటిపైన అంటే చాలా ఘోరంగా ఉంది కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అటు ఎందుకంటే చాలామంది బంగ్లాదేశ్లో ఏమవుతుందని సెర్చ్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మనది ఏంటంటే ఇటువంటి ట్రెండింగ్ విషయాలు మనం పెట్టినప్పుడు వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ వ్యూ లిస్ట్లో మనవి అయితే చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ కొన్ని లిమిటెడ్ చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు 95, 96, 100 అనగానే రైట్ షార్ట్ క్యాప్షన్ అని వచ్చింది. అంటే ఈ క్యాప్షన్లో మనం జాగ్రత్త, ఎందుకంటే 100 లెటర్సే ఉంటాయి కాబట్టి ఈ 100 లెటర్స్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు కిందికి వచ్చేసి అన్లిస్టెడ్ అయితే ఆప్షన్ ఉంది. ఆ అన్లిస్టెడ్ ఆప్షన్ అయితే ఇప్పటికైతే మనం అన్లిస్టెడ్ అనే పెట్టాలి. సో చాలామందికి అన్లిస్టెడ్ ఏంటంటే అన్లిస్టెడ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం అన్లిస్టెడ్ పెట్టి లోడ్ చేసి తర్వాత ఇది పబ్లిక్ చేస్తే మనకు ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో ఆ సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి. ఒకటేసారి మీరు ఇక్కడ పబ్లిష్ అని కొడితే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళవు. కాబట్టి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మీరు ఇక్కడ అన్లిస్టెడ్ వెళ్ళిన తర్వాత మీకు చెప్పాను కదా, ప్రైవేటు, పబ్లిక్ ప్లస్ షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు కింద. ఆ షెడ్యూల్ మీద ఇన్ కేసు మీరు క్లిక్ చేసి చూస్తే ఈ షెడ్యూల్ ఆప్షన్లో నేను చెప్పాను కదా, మీకు కావాల్సిన టైంకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆగస్ట్ 11 కానీ 15 కానీ అంటే ఈ రోజు తర్వాత ఎప్పుడైనా మీరు ఈ వీడియోని పబ్లిష్ చేసుకోవచ్చు. టైమింగ్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను ఈ రోజే, అంటే టుమారో తీసుకొని ఇక్కడ టైము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి సో అండ్ సో టైం ఒక టైం అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆగస్ట్ 10కి ఈ టైంకి నేను ఈ వీడియో అనేది రిలీజ్ అవ్వాలి. నేను లేదంటే 2 o'clock తీసుకున్నాను ఆఫ్టర్నూన్. ఆ తర్వాత నేను 2:20కి లోకల్ టైంలో ఈరోజు ఆఫ్టర్నూన్ 2:20కి నేను ఇట్లా విజిబిలిటీ చూడండి షెడ్యూల్డ్ అయింది. సో ఆగస్ట్ 10 2:20కి ఆటోమేటిక్గా ఇది అనేది రిలీజ్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను మీ వీడియో చూపించడానికి పబ్లిక్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. తెలుగు వీడియో కాబట్టి ఈ తెలుగులో కంటెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే మన తెలుగు వాళ్ళకి బాగా ఇది అయితే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కామెంట్స్ అయితే నేను ఆన్లో పెడతాను, అంటే పబ్లిక్కి మనం కామెంట్ చేయొచ్చా వ్యూవర్స్కి లేదా అనేది. నెక్స్ట్ నేను అప్లోడ్ కొట్టాను. ఓకే, అప్లోడ్ ఆప్షన్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది. అప్లోడ్ అనే ఆప్షన్ నెక్కగానే ఇది ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే వెళ్తుంది. సో మీ డేటాని బట్టి మీ కంటెంట్ని బట్టి వీడియో ఎంత ఎంబీ అయితే ఉందో, ఎంత మంచి డేటా, ఎంత క్లారిటీ అయితే ఉంటుందో అంత క్లారిటీ ఉన్న వీడియోస్ మాత్రం వెళ్తుంటాయి, అంటే లోడ్ అవుతాయి. ప్లస్ ఎంత మంచి క్లారిటీ ఉంటే అంత ఎక్కువ వ్యూస్ ప్లస్ వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉంది. మీరు వ్యూ అప్లోడ్లోకి వెళ్తే చూడండి, నాది ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. 3%, 5%. నా డేటా అయితే 5G కాబట్టి ఇది నేను తొందరగానే అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో అయితే లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఏం చేశానంటే మళ్ళీ జస్ట్ రిఫ్రెష్ కొడుతున్నాను, ఎందుకంటే నా వీడియో జస్ట్ అప్లోడ్ అయింది కాబట్టి నేను జస్ట్ నా వ్యూలోకి వెళ్ళి యువర్ వీడియోస్ అయితే నేను చూస్తాను. సో నా వీడియోస్ మీరు ఇక్కడ కొన్ని వీడియోస్ గమనించవచ్చు. కొన్ని వీడియోస్ అయితే నాకు గ్లోబ్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ వచ్చేసి ఇట్లా ట్యాగ్ చేసి ఉంది. ఫస్ట్ వీడియో చూడండి, నాకు లైక్ బటన్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ట్యాగ్ అయితే ఉంది. అది అనేది అన్లిస్టెడ్ అనమాట, అంటే ఇది నేను రిలీజ్ చేయలేదు. తర్వాత మీరు ఈ 3 dots మీద నొక్కిన తర్వాత ఎడిట్ అడ్వాన్స్ స్టూడియో అనేది వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను చేసిన అక్కడ కంటెంట్ దీన్ని కాపీ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ 100 words లెటర్స్ అని చెప్పాను. నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చేసి యాడ్ డిస్క్రిప్షన్లో నొక్కితే ఇక్కడ మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట. ఈ యాడ్ డిస్క్రిప్షన్లో మీకు ఇష్టం వచ్చినన్ని ట్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకొని, ఈ ట్యాగ్స్ ఏంటంటే వైరల్ వీడియో కానీ, ఫన్నీ సాంగ్, లవ్ లిరిక్స్, బంగ్లాదేశ్ హిందూ వైరల్ వీడియో, నాన్నకు ప్రేమతో, ఇలాంటి ఎవరైతే సెర్చ్ చేస్తారో మీకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న ట్యాగ్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మెయిన్ డిస్క్రిప్షన్లో మీకు ఓన్లీ 100 లెటర్సే మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కొన్ని పెట్టేసి జస్ట్ నార్మల్గా ఇప్పుడు అన్లిస్టెడ్లోకి వెళ్తున్నాను. అన్లిస్టెడ్ ఇక్కడ మీరు పబ్లిష్ చేయాలి. స్టూడియోలోకి వెళ్ళి పబ్లిష్ చేస్తే ఏమవుతుందంటే మీ సబ్స్క్రైబర్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వారికి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కరెంట్లీ అయితే నేను పబ్లిష్ చేస్తున్నాను కరెంట్లీ. ఇంకోటి మీరు కింద చూడొచ్చు, ట్యాగ్స్, షార్ట్స్, రిమిక్స్, కేటగిరీ అండ్ మోర్. ఇందులోకి వెళ్తే ట్యాగ్స్ అయితే ఇక్కడ మీరు మంచి ట్యాగ్ అయితే ఇవ్వాలి.
మీరు మంచి ట్యాగ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు చూడండి ట్యాగ్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తే మాత్రమే ఒక ట్యాగ్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి డాడ్ అని పెట్టాను, బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, అయితే ఒక డాడ్ అనేది ఒక ట్యాగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అలో వీడియో ఆడియో రిమిక్సింగ్, ఓన్లీ ఆడియోని రిమిక్స్ చేయాలా, ఎవరికి మనం పర్మిషన్ ఇస్తున్నాం అనేది మనం కింద అలో ఆడియో వీడియోలో అయితే ఉంది. తర్వాత కామెంట్లోకి వచ్చి కామెంట్ మనం నన్ను బేసిక్ స్ట్రిక్ట్ హోల్డ్ అన్ని చేయగలుగుతున్నామా, డోంట్ హోల్డ్ ఎలివన్, నేను ఎవరైనా ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మనకి ఇందులో చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారు యూట్యూబ్లో. ప్లస్ పీపుల్స్ ఇక్కడ కేటగిరీ చూడండి. ఇప్పుడు మీరు కామెడీ చేస్తే కామెడీ కేటగిరీ, ప్లస్ మీరు ఎడ్యుకేషన్ చేస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియో చేస్తే, ఇప్పుడు నేనైతే మ్యూజిక్ నాన్నతో ప్రేమతో అనేది మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చాను, బ్యాక్ వచ్చేసి పైన అయితే సేవ్ ఆప్షన్ ఉంది. ఈ సేవ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో అయితే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ ఎక్కడికి మన మన యూట్యూబ్కి అయితే వెళ్ళాను. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత నా వీడియో అయితే ఇప్పుడు మీరు చూడండి పబ్లిష్ అయితే అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది పబ్లిష్ అయితే అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అనలిటిక్స్ అనేది ఉంది కదా నా ఛానల్ పక్క, ఒక అనలిటిక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు యువర్ షార్ట్ ఈజ్ ఫైండింగ్ ఇట్స్ ఆడియన్స్, అంటే ఇది ఆడియన్స్ కొరకు వెతుకుతుంది అన్నమాట. అంటే ఎవరెవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఆడియో అయితే వెళ్తుంది. సో ఈ విధంగా మనకు కావాల్సినంత ఎక్కువ వ్యూస్ రావడము మనం సెట్ చేసుకో, ఈ అన్ని ఫీచర్స్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా చాలా వీడియోస్ అయితే నా ఎక్స్పీరియన్స్ని బట్టి రీసెంట్గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ముందు చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, ఇందులో కంటెంట్ మీకు ఎలా వచ్చింది, కొన్ని ఫీచర్స్ నేను నా కొత్తగా నేర్చుకున్న ఫీచర్స్ అయితే మీకు చెప్పాను కాబట్టి మీరు ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి. ప్లస్ ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ని నొక్కండి. సో ఎందుకంటే కొత్తగా ఉంది కాబట్టి నాకు చెప్పడానికి కూడా కొద్దిగా తడబాటు అవుతుండొచ్చు. బట్ ఈ వీడియో అయితే నేను అందరికీ ఉపయోగపడుతుంది. న్యూ యూట్యూబర్ ఎవరైతే ఛానల్స్ ఓపెన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఈ వీడియో చాలా వ్యూస్ కూడా నేను వస్తాయని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి షేర్ చేసి లైక్ చేయండి.